హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈట్ అండ్ ఎక్స్ప్లోర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రాబ్స్ కర్రీ. ముందుగా హాఫ్ కేజీ క్రాబ్స్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 3 లవంగాలు వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాను పొడవు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మన కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం, ఉప్పు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా 2 స్పూన్లు వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆనియన్ నుంచి వచ్చే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని కర్రీలో వేసి మసాలా అంతా పట్టేలాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి దానికి సరిపడినన్ని వాటర్ కూడా వేసి గరిటెతో కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి 2 వేసి కలుపుకోవాలి. ఈ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ దించేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ ఈజీ క్రాబ్స్ కర్రీ అని రెడీ అయిపోయింది.